జనసేన అధినేత ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయోగించడానికి బీజేపీ అధిష్టానం సిద్ధమవుతుంది. రాజకీయంగా జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని దక్షిణాదిలో బలపడాలని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమకు ఆయుధం అనే భావనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం ఇస్తున్న ప్రాధాన్యత చూస్తున్న రాజకీయ పరిశీలకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో సంచలనాలకు వేదిక కాబోతున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్లారు. తన కొడుకుతో కలిసి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని చెప్తున్నా దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏడాదిలో కేరళ, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. దీనితో సనాతన ధర్మాన్ని పరిరక్షించే నినాదంతో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాల పర్యటనలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ఇబ్బంది పడుతుంది. నాయకత్వ సమస్య కూడా కర్ణాటకలో బీజేపీకి ఎక్కువగానే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది కాబట్టి బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. ఇక తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని క్రమంగా బలహీనపరిచే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడిని అన్వేషిస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే యూత్ లో కాస్త క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను ఈ రెండు రాష్ట్రాల్లో రంగంలోకి దించి సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని, యువతను బీజేపీ వైపు తిప్పాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.